హలో అండి, నా పేరు సౌజన్య. నేను ఫ్లేవర్ఫుల్ షాప్స్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మాట్లాడడానికి ఒక కారణం ఉందండి. లాస్ట్ 2 days నుంచి మనకు న్యూస్ వింటున్నాము. గోల్గప్ప, పానీపూరి ఇవి తింటే క్యాన్సర్ వస్తుంది అని చాలా న్యూస్ వస్తుందండి. అది అబ్సల్యూట్ కరెక్ట్ అండి. మనము కర్ణాటక అండ్ చెన్నైలో చాలా పరిశోధన జరిగింది, శాంపిల్స్ తీసుకోవాలని న్యూస్ వస్తుంది. అది కరెక్టే. అలాంటి పానీపూరి తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. మీరు పానీపూరి బిజినెసే కదా, మీరేంటి ఇలా మాట్లాడడం అని అనుకోవచ్చు. అవునండి, నేను ఇలానే మాట్లాడతాను. ఎందుకంటే నా షాప్లో, నా స్టాల్లో అలాంటి క్యాన్సర్ కారకాలు లేవు. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. మీరు ఎలా చెప్తున్నారు క్యాన్సర్ కారకాలు లేవు అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఆ క్యాన్సర్ కారకమైన పదార్థాలు నేను నా షాప్లో వాడడం లేదు. ఎందుకనంటే మేము ఇక్కడ ఎటువంటి వర్కర్స్ని పెట్టుకోలేదు. ఇది మా ఓన్ బిజినెస్. నేను మా హస్బెండ్ మాత్రమే చేసుకుంటాము. చూడండి, ఇది పావ్ బజీ. ఈ పావ్ బజీలో ఎటువంటి కలర్స్ కానీ అడిటివ్స్ కానీ ఎటువంటివి లేవు. కలర్ కోసం మేము ఒక బీట్రూట్ మాత్రమే యాడ్ చేస్తాము. ఎటువంటి రెడ్ కలర్ కానీ ఎటువంటి కలర్స్ కానీ యాడ్ చేయము ఇందులో. అండ్ ఇది పానీపూరికిలో వేసే బటానా మసాలా అండ్ చాట్ మసాలా. ఇది నార్మల్గా న్యాచురల్గా వచ్చిన కలరే. ఇందులో వేసింది మేము పసుపు మాత్రమే, ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదు. అండ్ దిస్ వన్ ఇస్ ఆలు టిక్కీ. ఓకే, కట్లెట్ చాట్ కోసం వాడే ఆలు. దీంట్లో కూడా ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదు. అండ్ మీకు బయట మీరు చూసే ఉంటారు, బయట పానీపూరి షాప్లో చట్నీస్ అని ఉంటాయి. స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ అని. చూడండి, స్వీట్ చట్నీ బయట కలర్ఫుల్గా ఉంటుంది. మా షాప్లో చూడండి అబ్సల్యూట్గా టాంబ్రిన్ కలర్లోనే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ మిక్చర్ ఆఫ్ టాంబ్రిన్ అండ్ జాగరీ. అండ్ దిస్ వన్ ఇస్ గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చట్నీ చూడండి బయట గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మాకు ఎలా వచ్చిందో అలానే ఉంది. దీని ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదు. ఇంకొకటి, ఇవన్నీ మేము హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే తయారు చేస్తాము. ఇంట్లో మనం కిచెన్లో ఏవైతే పదార్థాలు వాడతామో అదే పదార్థాలతోటి మేము పానీపూరిని కూడా తయారు చేస్తాము. అండ్ ఇంట్లో వాడుకునే జింజర్ గార్లిక్ పేస్ట్ సేమ్ బటానాకి యూజ్ చేస్తాము. మేము వాడే ఆయిల్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం ఫ్రీడమ్. అదే ఫ్రీడమ్ ఆయిల్ తోటి మేము బటానా మేకింగ్ చేస్తాము. ఏవైతే మేము ఓన్గా మా ఇంట్లో ఏవైతే వాడుకుంటామో సేమ్ థింగ్స్ని పానీపూరి మేకింగ్ చేయడానికి వాడతాము. లైక్ ఇప్పుడు మేము ఊర్లో నుంచి కారము, పసుపు, చింతపండు ఇవన్నీ మేము విలేజ్ నుంచి తెచ్చుకుంటాము. సేమ్ ఆ థింగ్స్ మాత్రమే మేము మా షాప్కి వాడతాము. మేము హైదరాబాద్లో ఉంటున్నాము, బాచుపల్లిలో ఉంటాము. ఇక్కడ మేము ఎటువంటివి లైక్ చింతపండు కానీ కారం కానీ కొంటే చాలా అలర్టరీస్ కనిపించాయి. అందుకే ఇటువంటివి ఇక్కడ పర్చేస్ చేయలేదు హైదరాబాద్లో. మేము మా విలేజ్ నుంచి తెచ్చుకున్న వాటితో మాత్రమే ఈ పదార్థాలన్నీ తయారు చేస్తున్నాము. సో మీరు చెప్తూ ఉంటే మీ షాప్ కోసం మీరు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. అలాంటి డౌట్ రావద్దు అంటే ఒక్కసారి మా షాప్కి వచ్చి విజిట్ చేసి అన్నీ చెక్ చేయండి. చెక్ చేసి మీరు డిసైడ్ అవ్వండి ఇక్కడ ఎటువంటి పదార్థాలు వాడుతున్నారు, ఏముంది అనేది మీరు డిసైడ్ అయ్యి చూసి అప్పుడే టేస్ట్ చేయండి. ఓకేనా? జస్ట్ కమ్ అండ్ విజిట్ అవర్ స్టోర్ ఎట్ బాచుపల్లి.